సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి 30 కీర్తనలు 30. ఎనిమిదవ వచనం, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభును బ్రతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యము గూర్చి అది వివరించునా. యెహోవా ఆలకించుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రార్థన చేస్తాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, ఈ వారములో శనివారము సంఘ కార్యక్రమాల ప్రకారం విజ్ఞాపన కూడిక. ఈ కూడికలో పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచు. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గృహ ప్రతిష్ట గానము చేయబడిన కీర్తన. ఏమంటున్నాడు భక్తుడు? యెహోవా నీకే మొరపెట్టుచున్నాను, నా ప్రభును బతిమాలుకొంటిని. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. పాత నిబంధన భక్తులు వారు విశ్వాస మార్గములో కొనసాగుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టువారు. దేవుడు వారి ప్రార్థనలు విని వారికి జవాబిచ్చి అద్భుతముగా విడిపించువారు. అందుకే 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ భక్తుడు కూడా ఎవరెవరికో కాదు, నీకే మొరపెట్టుచున్నాను, నా ప్రభును బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే నా దుఃఖమును సంతోషముగా మార్చువాడవు. నా గోనె పట్ట విడిపించి నువ్వు సంతోషముగా మార్చువాడు అని రాజైన దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. విశ్వాసి జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, కుటుంబంలో ఏమైనా అక్కర్లు, కొరతలు ఉన్నప్పుడు విశ్వాసి ఆందోళన పడకూడదు. కానీ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలిప్పీ పత్రిక 4:6 అదే కదా, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయమునందు
ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. కనుక విశ్వాసి ఆందోళన పడనక్కర్లేదు, ప్రార్థించాలి. ప్రార్థించుట వలన దేవుడు రాజు చేయించిన శాసనములనే నివృత్తి కలగజేశాడు. ఎస్తేరు గ్రంథములో యూదులందరినీ ఒకే నెల ఒకే దినమందు హతము చేయాలని హామాన్ అనేవాడు తాకీదు పుట్టించాడు, తాకీదులు పంపించాడు. ఎస్తేరు, మొర్దెకై ఎక్కడెక్కడ మరణ వార్త వచ్చిందో వారందరూ దుఃఖముతో, ఏడుపుతో గోనె పట్ట కట్టుకొని మహారోదనముతో ఉన్నారు. ఫలితముగా చట్టమే మారిపోయింది. ఉరికంబానికి వెళ్ళవలసిన యూదులను దేవుడు ఊరేగించాడు. కనుక నీవు నా గోనె పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రమును ధరింపచేయువాడవు నీవే. ఎందుకంటే తన ప్రజల కొరకు ఆయన అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటలుగాను ఆయన మార్చి 107వ కీర్తన 5వ వచనం, 35వ వచనం, 33 నుండి దేశ నివాసుల చెడుతనమును బట్టి నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగా, సత్తువు గల భూమిని సవటిపరగా మార్చి అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి ఏం చేస్తాడంట? నీ ఆధ్యాత్మిక జీవితంలో అరణ్యమును నీటి ఊటలుగా మారుస్తాడంట. ఎండిన భూమిని నీటి ఊటలుగా ఆయన మార్చును. అందుకే నేను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు దావీదు. నా దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను, నా దేవునికి ప్రార్థిస్తున్నాను. విశ్వాసి జీవితంలో కూడా ప్రార్థించితే నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చుగా. ఇశ్రాయేలులను అద్భుతముగా బబులోను నుండి ఇశ్రాయేలు దేశమునకు నడిపించినప్పుడు వారి నోట నుండి ఏముందంట? నవ్వు ఉందంట. వాళ్ళని గురించి అన్యులు ఏం చెప్పుకుంటున్నారంట? వీరి కొరకు దేవుడు గొప్ప కార్యములు చేశాడు. 126వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా జనులను రప్పించినప్పుడు మనము కలగనిన వాని వలె ఉంటిమి. మన నోటి నుండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానము చేయుచుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని మనం చెప్పుకోవాల్సిన పనిలే. చాలా మంది మేము అది చేసినాం, ఇది చేసినాం, మేమంటే ఏందనుకుంటున్నాం, మా తడాక ఏంది అని అనుకుంటున్నారు. కానీ అన్యులు సాక్ష్యం ఇస్తారంట. ఏమని? వీరి కొరకు యెహోవా
గొప్ప కార్యములు చేసి ఇస్సాకు మీద ఫిలిస్తీన్లు అసూయపడి తరిమేశారు. వారే వచ్చి ఇస్సాకుతో సమాధానపడి వారే సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు, దేవుడు నీకు తోడై ఉండుట మేము చూశాము. ఓ దేవుడు ఇన్ని గొప్ప కాపుదలయ్యా. నిన్న రాత్రి కేఆర్ ఆసుపత్రి డాక్టర్ రాజు గారు వస్తూ ఉన్నారు తాడిపత్రి నుండి బైకుల్లో. లారీ వాడు రాంగ్ రూట్లో వచ్చి కొడితే ఎగ్గిరి పని. వెన్నుపూస ఒకటి కథలు కొంత ఉంది. ఇస్సాకు పొద్దున్నే ఫోన్ చేశారు, ఇట్లా సారుకు ఇట్లా అయింది, ప్రార్థన చేయమో ఫోన్ చేసి. వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేసి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి వచ్చి. ఎందుకంటే దేవుడు అద్భుతముగా తన ప్రజలను కాపాడు దేవుడు. ఎక్కిరబడ్డాడు బైక్లో నుండి. ఏం లేదు అంకుల్, 2 వారాలు రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళమ్మ చాలా ప్రేమ కలిగినది, ప్రభు దగ్గరికి పోయింది. చాలా చాలా ప్రేమ కలిగినది. ఎప్పుడన్నా పోతే సార్ రాని ఆయన ప్రార్థన తీసుకోదురా, ఒకవేళ కావాలని అట్లా పోతే అట్లే పోతావా, పో ఏమా ప్రార్థన చేయకుండా పోతావా అంటారు. బాలు నీకు చక్కని భార్యని ఇచ్చినాడు బాలు అనేవాడు. ఎందుకంటే ఆయన సీనియరు, నేను జూనియర్. హాస్టల్లో ఒక కుటుంబంలాగా ఉండేటది. కనుక నీ దుఃఖమును నాట్యముగా మార్చువా. అందుకే దావీదు అంటున్నాడు, నీకే మొరపెట్టుచున్నాను, నిన్నే బతిమాలుకుంటున్నాను, నా దుఃఖమును నువ్వు నాట్యముగా మార్చుద్దే. కనుకనే దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అద్భుతమైన విజయాన్ని దేవుడు దావీదునకు ఇచ్చాడు. అందుకని స్తుతి కీర్తన రాస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిల నుండి తన శత్రువులందరి చేతిల నుండి తప్పించిన దినమున ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఇక్కడ 2 భాగాలు రాస్తున్నాడు. సౌలు చేతిల నుండి తన శత్రువుల చేతిల నుండి తప్పించినందున ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభుని గణపరుస్తున్నాడు, ప్రభును మహిమపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యూదులు ఉరి నుండి ఎప్పుడైతే ఉత్సాహంతో మొర్దెకై రాజు అంతఃపురానికి వెళ్ళాడో, షూషాను పట్టణము మొర్దెకైను బట్టి సంతోషించిందంట. ఆయనను చూసి 2 పట్టణ ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మరి నీ సాక్ష్య జీవితాన్ని బట్టి కొందరైనా రక్షించబడ్డారా? కొందరైనా దేవుని సన్నిధి నడిపించావా? సేనావాణి మార్పును బట్టి వాడు 10 పట్టణాలకు ప్రకటించాడంట.
మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడ ఉంటున్నాం? కుటుంబ పోషణ కొరకు తప్పకుండా కష్టించి పని చేయాల్సిందేది, తప్పదు. అదే సమయంలో పరలోక రాజ్యములో కూడా ప్రశంస కావాలి అంటే, బహుమతులు కావాలి అంటే, ఇక్కడ ప్రభు కొరకు నీ సమయము, నీ ఆరోగ్యము, నీ ధనము దేవునికి ఖర్చు పెట్టు. దేవుడు అద్భుతముగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సమస్త పరిశుద్ధులందరి ఎదుట ఆయన నిన్ను ప్రశంసిస్తాడు. కనుకనే దావీదు బతిమాలుకుంటున్నాడు. ఎప్పుడైతే బతిమాలుకున్నాడో అతని జీవితాన్ని నాట్యముగా మార్చేశాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. మగసిరి గలవాడ యాకోబు దేవునితో పోరాడాను. 12వ అధ్యాయము 3-4 వచనాలు. హోషేయ గ్రంథం, యెషయా గ్రంథం. దేవునితో పోరాడాను, జయమందెను. అతడు కన్నీరు విడుచుచు అతనిని బతిమాలెను. బ్రతిమాలుట. ఉత్తమమైన తల్లిదండ్రులు తమ పిల్లలను దైవికమైన వాతావరణంలో పెంచుతారు. ఒక ఆయనకు 30 మంది కొడుకులంట. వాళ్ళ పని ఏమంట చెప్పు. మా రాజు నాకేం తెలుసు అంటున్నాడు. న్యాయాధిపతుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 30 మంది మగ పిల్లలు. వాళ్ళ పని ఏంటంటే 30 గాడిదలెక్కి తిరుగువారు అంట. పని పాటలే. చూశారా? అలా పెంచితే నీకే నష్టం. ఈ నీడలో, ఈ దైవిక వాతావరణంలో నీ పిల్లలను పెంచు. వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. చదువు ఆ మాట, న్యాయాధిపతుల గ్రంథం. వాళ్ళకేం పని లేదంట. పన్నెండవ అధ్యాయం చదువు. పదమూడవ వచనం. హిల్లేలు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలులకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనమనులు ఉండిరి. వారు 70 గాడిద పిల్లలు ఎక్కి పని పాటలే. ఊరికే సమయాన్ని వృధా చేసుకుంటున్నారు చాలామంది. తిరగడమే. మీరు ఎప్పుడైనా ఉదయం పూట కుక్కల సంగతి ఆలోచించారా? ఏదో పని ఉన్నట్లు పాత బట్ట పెట్టుకొని నెత్తికి నోట్లో పెట్టుకొని పరిగెత్తుతుంది. అంత దూరం పోయి మళ్ళీ ఇదిలిచ్చాది, మళ్ళా అక్కడి నుండి తెచ్చాది, మళ్ళీ ఇడి ఇదిలిచ్చాది, మళ్ళా పోతుంది, మళ్ళా ఇదిలిచ్చాది. ఇదే బతికేదాన్ని. వారు తిరుగువారు. దేవుని సన్నిధిలో కూర్చున్న పిల్లలను దేవుడు అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను దైవిక వాతావరణంలో ఉంచు. యాకోబు బతిమాలుకుంటున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, మొరబెడుతూ ఉన్నాడు.
అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడువను. ఒక్క నరుడు తెల్లవారు వరకు పోరాడుతూనే ఉన్నాడు. లోక సంబంధమైన పోరాటంలో కాదు ఉండాల్సిందే విశ్వాసి, దైవ సంబంధమైన పోరాటంలో ఉండాలి. దైవ సంబంధమైన పోరాటం, దైవికమైన పోరాటం, ప్రభు కొరకు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యములు చేయుదురు ప్రభు కొరకు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో యాకోబు బతిమాలుకుంటున్నాడు, నన్ను ఆశీర్వదించు అంటున్నాడండి. ఎందుకు? దేవుని ఆశీర్వాదము తరతరాలకు ఉంటుందండి. వారి తరతరాలకు. కనుక నన్ను ఆశీర్వదించని బతిమాలుతూ ఉన్నాడు. నీ పిల్లలను ప్రార్థించే పిల్లలుగా చెయ్యి, వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నడిపింతును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలలో నీళ్ళ కాలముల యొద్దకు నేను నడిపింతును. ఏమంటున్నాడు? నీళ్ళ కాలువకు, సమృద్ధి కలిగిన చోటికి ఆయన నడిపిస్తాడంట. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా. వారు నన్ను ప్రార్థించుట అలవర్చుకో. యవన పిల్లలు, ప్రమోద్ కానీ పెద్దోడు కానీ యవన పిల్లలు ఎక్కువ దైవిక వాతావరణంలో ఉంటే చాలు, ఆశీర్వదిస్తారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం నాగిశెట్టిపల్లి అని, దాని పక్కన ఉప్పలూరను వాక్యం చెప్పేకి వెళ్తే మమ్మల్ని పరిగెత్తించారు. ఆ పరిగెత్తించిన వాడు నా ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేస్తున్నాడు. సార్, ఆ రోజు మీరు సువార్తకు వస్తే మేము పరిగెత్తించినాం సార్, ఈరోజు సంఘం ఏర్పడింది సార్. సార్ ఎప్పుడైనా ఉంటే ఒకసారి వచ్చి వాక్యం చెప్తురండి సార్. నువ్వు ఎప్పుడైతే కాలు పెట్టావో ఇప్పుడు మందిరం ఏర్పడింది సార్ అక్కడ అంటాను. నీ సేవ ఎప్పటికీ వృధా కాదు. దేవుని కొరకు ఏది చేసినా కూడా. సార్ ఒకసారి రండి సార్, మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పండి. ఒకప్పుడు నిన్ను పరిగెత్తించినాము, అక్కడ మందిరమే లేదు, సంఘమే లేదు, కానీ ఈరోజు సంఘం ఏర్పడింది సార్. దానికి కారణం నువ్వే సార్ అంటున్నా. నువ్వు ఒక దైవజనుడిని తరిమామో, కానీ దేవుడు కొందరు లేవనెత్తి ఈరోజు ఆరాధిస్తున్నారు సార్ అని అంటున్నాడు. కనుక నువ్వు చేసే పని ఎప్పటికీ వృధా కాదు. లోకం మర్చిపోతుంది. లోకము అది లోకమే. మనం దాని వెంట కాదు ఉండాల్సిందేది, ప్రభు వెంట ఉండాలి. ప్రభుతో ఉండు, అద్భుతమైన సహాయం చేస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారై ఉన్న దినములలో
కన్నీళ్లతోనూ రోదనముతోనూ తన్ను రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయుట చేత ఆయన అంగీకరింపబడెను అనే మాట మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మహారోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఎవరు? యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేశాడంట? మహారోదనముతో, కన్నీళ్లతో. ఎవరు యేసు ప్రభువారు? ఈ సమస్తమును తన మహత్తు గల మాట చేత కలగజేసిన దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చాడు. మరి నీ భార్య కొరకు కన్నీరు కార్చలేవా? నీ భర్త కొరకు కన్నీరు కార్చలేవా? నీ పిల్లల క్షేమం కొరకు కన్నీళ్లు కార్చలేవా? యోబు సంపద కంటే సంతానానికి ప్రాముఖ్యతనిచ్చాడు. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని తీర్పునకు ఎక్కడ గురి అవుతారో అని, హృదయములలో ఎక్కడ దేవుని గురించి చెడుగా ఆలోచిస్తారో ఏమో అని అరుణోదయమే లేచి వాళ్ళని పవిత్రపరచుతూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయొచ్చు ఉంటాను. అప్పుడప్పుడు కాదు మన భక్తి. అబ్బో, కొందరు భక్తి వస్తుంది, పరిశుద్ధాత్ముడు దిగినంత భక్తి వస్తుంది అప్పటికప్పటికి ఆకర్షించేకి. ఆ పనులు కార్య లేకపోతే పాప నువ్వెవరో మేమెవరు అన్నట్టుగా మళ్ళా. అలా కాదు. ఆది సంఘ విశ్వాసులు వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. సంఘానికి అతుక్కొని ఉండాలి. అతడు బతిమాలెను, బేతేలు అతని ప్రత్యక్షమాయను, అతనిని ఆశీర్వదించెను. అతనిని ఆశీర్వదించెను. బతిమాలుకున్నాడు తన దేవుణ్ణి, తన బలహీనత ఒప్పుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 20వ వచనం. మరి యెహోవా అహరోను నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోను కొరకై అప్పుడే బతిమాలుకొంటిని. మోషే దైవజనుడు అనబడ్డాడు. దైవజనుడైన మోషే పెద్దవాడైనప్పుడు ప్రభు కొరకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించాడు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబో బహుమానమునందు దృష్టి ఉంచి ఐగుప్తును విడిచి పోయాడు. ఇశ్రాయేలులు ఐగుప్తును విడిచారే గాని వాళ్ళ హృదయంలో ఏముంది? వాళ్ళ హృదయంలో ఏముంది?
ఏముంది? చిన్న సమస్య, రిటర్న్ బ్యాక్, వెళ్దాంరా. ఏంది సవిసారం లేని తిండి, ఇది బాలేదు, పదప్ప. ఐగుప్తులో మాకు వాళ్ళని కోసాడు ఆసామి, కండలు కలకండలు వేసేవాడు. ఏంది సవిసారం లేని ఆహారం? పా మాటికి వచ్చేసాళ్ళు కదా. ఐగుప్తులోకి వెళ్దాం, ఐగుప్తులోకి వెళ్దాం. ఐగుప్తును శారీరకంగా విడిచి వచ్చారు, కానీ వారి అంతరంగంలో మాత్రం ఐగుప్తు అనేది భద్రంగా. చాలామంది విశ్వాసులు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇదిగో నేను మారకపోతే వేట కొడవలి, ఏమంటే అది పక్కన పెట్టినా కానీ అవసరమైనప్పుడు ముట్టుకుంటా అంటున్నారు. ఇప్పుడు అవసరమైనప్పుడు చూపిస్తాడు కాడాకి. అబ్బో, ఈ సెల్ ఫోన్ వచ్చినాక అటువంటి బండబూతు మాటలకి వ్యూస్ లక్షలు వస్తాయి. సరే, మోషే ఐగుప్తును విడిచా, ప్రజల కొరకు 2 మార్లు విజ్ఞాపనం చేశాడు. తన ఇంటి వారికి కూడా ప్రార్థన చేశాడు. ఎవరెవరికి చేశాడు? ప్రజల కొరకు 2 మార్లు విజ్ఞాపనం చేశాడు. ఇంకా అక్క కొరకు విజ్ఞాపన చేశాడు. అహరోను కొరకు కూడా బతిమాలుకుంటున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నన్ను చూడయ్యా, నా వైపు చూడయ్యా, నన్ను బట్టి నా అన్నం రక్షించయ్యా, నన్ను బట్టి మా అక్కను క్షమించయ్యా. మా అక్క ఎంత తెలివిగలిగినదయ్యా. ఆ జమ్ము పెట్టెలో వదిలిపెట్టినప్పుడు సాటున ఉండి, నేను ఎప్పుడైతే రాణిగారి చేతిలో పడినానో, అమ్మగారు మీకు పెళ్లి కాలేదు కదా, మీరు పాలు లేరు కదా, ఒక దాసిని మాట్లాడతానని మళ్ళా మా అమ్మ దగ్గరికి తెచ్చిందయ్యా. కనుక అయ్యా, నన్ను బట్టి మా అక్కను క్షమించయ్యా, నన్ను బట్టి మా అన్నను క్షమించు. ఎందుకు? అహరోను విచ్చలివిడిగా తిరుగుటకు ఏం చేశాడంట? వదిలేశాడు. నిర్గమకాండ 32వ అధ్యాయం. ముప్పై 32వ అధ్యాయము 25వ వచనం. ప్రజలు విచ్చలివిడిగా తిరుగుట మోసే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లుగా అహరోను విచ్చలివిడిగా తిరుగుటకు వారిని మోషే కొండకు వెళ్తూ, అన్నాయి నేను వచ్చేంత వరకు సంఘాన్ని కొంచెం భద్రంగా చూసుకో అన్నాయి. అప్పటికంటున్నది మోషే ఏమాయనో కల్పితాలకు పట్టని డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు అడుగుతున్నారు, ఆ మోషే ఏమాయనో మనం వెనక్కి వెళ్దామంటే టపీల్మని ఇచ్చినారంట. ప్రభు కొరకు ఇవ్వాలంటే ఎన్నెన్ని ఆలోచనలు. ఈడైతే అందరూ వచ్చేసి దబ్బా 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 ఇచ్చేసి విచ్చలివిడికి తిరిగేశారు. ఎట్లయినా తిరుగు, ఎట్లయినా ఉండు, ఆదివారం మాత్రం రారోయ్, నా పరువు పోతుంది, నాకు సిగ్గు పోతుంది, నువ్వు ఎట్లయినా తిరుగు, ఆదివారం పనులు బిగబట్టైనా జరిగించల్లా, ఎట్లయినా తిరుగు, ఎట్లయినా ఉండు, నువ్వు మంచం మారుస్తున్నావు, నేను కూడా మంచం మారుస్తున్నా, దాంతే ఉంది.
మనస్సాక్షి అనేది కొంతన్నా వాత వేయబడిన మనస్సాక్షిగా జీవిస్తున్నారు చాలా. అందుకని దేవుడు అహరోను మీద కోపం వచ్చినప్పుడు బతిమాలుకుంటున్నాడు. అయ్యా, నువ్వే అన్నావు కదా, నీకు బదులుగా నీ అన్నయ్యన అహరోను నోరుగా నీకు ఉన్నాడంటివిగా, క్షమించండి. కనుక మన కుటుంబంలోని వ్యక్తుల కొరకు ప్రార్థించుట అలవర్చుకోవాలి. మొక్కై వంగనిది మానై ఏం చెప్పినావు లేక నోరు మూసుకొని ఉంటావు. ఒక్కసారికి బైబిల్, ప్రార్థన, గుడి, బడి అన్నావా? సరే, ఎందుకు? అది చిన్నప్పటి నుండి ఉండాలి పెంపకం. వయసుకు వస్తున్నారు, వయసులోకి వచ్చేసారో, అపవాది ఎరలో పడిపోయారా, అవమానము సిగ్గే నీ ఇంటికి తీసుకొస్తా. వారి కోరికలన్నీ తీరుస్తున్నారు, మంచిదే కాదనిలే. యేసుప్రభు అన్నారు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా అని. కానీ ప్రభులేకి నడిపించుకోలేకపోతున్నాను నేను. అంటే మన విశ్వాసము మన కుటుంబములో వికసించలే. వికసిస్తే, అభివృద్ధి పొందితే ఆదివారం వాడు ఎక్కడున్నా దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను రాను అంటాడు. ప్రభు దినం, నేను ప్రభులో పాలు పొందాలి, నేను ఈ దినం రానండి. లోకస్తులు వాళ్ళకు ఆ రోజు హాలిడే, జాలిడే. కానీ మనకైతే లార్డ్స్ డే, ప్రభు దినము, ప్రభు మరణ పునరుత్థానంలోని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే దినం. దేవుని సన్నిధికి ఎప్పుడైతే నీ పిల్లలు నడిపించుకుంటావో, నీ భర్త లేదా నీ భార్యను నడిపించుకుంటావో, దేవుడు వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. యోబు తన సంతానం కొరకు ప్రార్థన చేశాడు. చెప్పు దాస్బాబు, యోబు తన సంతానం కొరకు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు కొరకు, అబ్రాం, నేను చెప్పేది యోబు తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. తన పిల్లల కొరకు చేశాడు. తన స్నేహితుడు కొర్నేలి తన కుటుంబాన్ని సిద్ధం చేసుకున్నాడు. ముఖ్యులైన వారిని కూడా పిలిపించుకొని పెట్టుకున్నాడు. పేతురు వచ్చేటప్పుడు అందరూ 5 రోజులు దైవజనుడు మా ఇంటికి వస్తాడంట, రండి 1 గంట సేపు వాక్యం విందురు, ఇంటే ఆశీర్వాదం. అతని గురించి ఎన్ని ఉన్నాయి కొర్నేలి, నీ దాన కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సముఖములో జ్ఞాపకార్థముగా అయినా దైవజనుడు వస్తున్నాడంటే ఇరుగు పొరుగు వారిని కూర్చోబెడతాడు. రండి దేవుని మాటలు వినండి. ఇదంతా దేవుని కృపేమన్నా, దేవుని సహాయం. మా చేతులు ఏముంది, మేము ఒట్టోళ్ళం. ఆయన ఆశీర్వదించాడు, ఆయన దీవించాడు. ఆయన కృపచేతనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. కనుక మీరు కూడా ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు కొర్నేలు పరిచర్య ఈ దినాలలో ఏం చేయాలా? కొర్నేలు పరిచర్య. నీ ఇల్లే క్రీస్తుకు సాక్షిగా నిలబెట్టుకొని నీ ఇంటి ద్వారా ఇతరులకు సువార్త అందించే కాలము ఈ కాలం.
గుర్తుపెట్టు. తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడు. తప్పైన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, ఈ నా సంతోషంలో మీరు కూడా ఏది టెక్నిక్లు ఎక్కువైపోయినాయి. అంత పని చేయాలంటే మా శాత ఆడవుతుంది నేను. అలాగా నిజ విశ్వాసి ఇంటిలో, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును. నీ గృహములో నలుగురు వచ్చి ఆమెననాలి, నలుగురు 4 చేతులు కడిగి వెళ్ళాలి. అప్పుడే దీవెన. అంతా నీ కొరకే కాదు, అందులో ప్రభువు కూడా ఉండాలి. నీ ఇంటిలో కూడా చోటు. మనస్సే ప్రజలను దేవుని ఉగ్రతకు గురి చేశాడు. తండ్రి మంచివాడు, కానీ కుమారుడు చెడ్డవాడు. దేవుని కోపానికి గురి చేశాడు తాను, తన ప్రజలు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. ఆరో వచనములో బెన్హీమ్ లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయి కర్ణ పిచాచము గల వాళ్లతోనూ సోదెగానులతోనూ సాంగత్యము చేయించు యెహోవా దృష్టికి బహుగా ఆయనకు కోపము పుట్టించెను. ఆఖరికి దేవుడు వాళ్ళను ప్రేమించి సేవకులను పంపాడు, కానీ వారు వినలేదు, వారు లోబడలేదు. ఇప్పుడు మనష్షేను గొలుసులతో బంధించి తీసుకొని వెళుతున్నప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుణ్ణి. 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు బతిమాలుకొని దేశం మొత్తం పాడు చేసేసాడు, దేవుని కోపానికి గురి చేశాడు. దైవజనులను తీసుకొచ్చి ఇది మంచిది కాదని వర్తమానం పంపినా కూడా చెవి ఎక్కలేదంట. 10వ వచనం, యెహోవా మనష్షేకిని అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గక పోయిరి. వినలేదు. ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడని వాడు హఠాత్తుగా మరణమగును. ఆయన బాగానే చెప్తాంటారులే, ఇక్కడ మనకు కావాల కదా, జరగల కదా, బాగుండవులే. పెడచెవిని పెడితే హఠాత్తుగా కనుక లోబడుట నేర్చుకో. దేవుని పట్టణమైన యెరూషలేమును అక్కడున్న సహోదరులను, యెరూషలేము కాల్చబడి తగలబడినప్పుడు, కొందరు దేవునికి సాక్షులుగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు
నెహెమ్యా బతిమాలుకుంటున్నాడు. 1వ అధ్యాయము 11వ వచనం, ద్వితీయోపదేశకాండం. ఇసాకు చదివేకొచ్చా నీకు? ఏదో ఒకసారి చదువు. ఏందో మా పిల్లలే చదువుకోకుండా ఉన్నారు. మా పిల్లలు బాగుండరు, కొడితే ఒక్కొక్కడు 10 మంది కొట్టేటట్లుంటాడు. అసలు నోరే కదలపోకుండా ఉన్నారు పిల్లలు. 1వ అధ్యాయం 11వ వచనం. ఇదో మీ అల్లుడు చదివేకి రెడీ ఉందంటే మీ బామర్ది పాల్, విన్సెంట్ పాల్. 1వ అధ్యాయము 11వ వచనం. నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు. ఇంటర్వ్యూకి వెళ్ళే తప్పు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. బైబిల్లో ఇంటర్వ్యూలో పాలు పొందిన ప్రతి వారు సక్సెస్ అయ్యారు. కొందరు ఫిట్ అయ్యారు, కొందరు అన్ఫిట్ అయ్యారు. కానీ ఇంటర్వ్యూలో తప్పకుండా చెప్పు బెదడా పాలు పొందాల. ఏంది బెదనాయన 10 ఉద్యోగాల కోసం జిల్లా అంతా అప్లికేషన్ పెట్టారు. 3 రూపాయలు దండగా అవుతుందని నేను పెట్టలేదు బెదనాయన. అది నీదేమ్మా, ఎవరు కాదన్నారు, ఎందుకు పెట్టలేదు? అది నీది. ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లుగా నిన్ను బతిమాలు కొనుచున్నాను అంటున్నాడండి నెహెమ్యా. కుటుంబ జీవితంలో అందరూ రక్షణ పొందాలంటే వారి క్షేమము కొరకు ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి, వాళ్ళని హెచ్చరిస్తూనే ఉండాలి. అమ్మా పొద్దు శనివారం కదా, 5:30 కల్లా సిద్ధపడండి అమ్మా, 7కు ప్రార్థన స్టార్ట్ అవుతాం. మన మందిరంలో ఉందాం రమ్మ, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఖాళీగా ఉండే బదులు బైబిల్ చదువుకోమ్మా, దేవుడు దీవిస్తాడు. ఖాళీగా ఉండే బదులు నుంచే ప్రార్థన చేసుకునైనా నీ భవిష్యత్తు కొరకు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాను నాయన. ఇప్పుడు మాటలు లేవు, భార్య భర్తకు మాటలు లేవు, పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు. అందరూ కలిసి తింటారా? అందరూ ఒకేసారి తింటారా? అప్పుడప్పుడు తింటారా? చెప్పు రాజే, మీ ఇంటిలో అందరూ ఒకేసారి పెట్టుకొని తింటారా? అట్లయితే మంచిది. కొన్ని ఇళ్ళు అయితే ఎవరంతా వాళ్ళే పెట్టుకొని తినడమే. ఎందుకు? క్రమశిక్షణ లేదు. వాళ్ళే అంటారు మా పిల్లలు ఎప్పుడు వస్తారో మాకే. పిల్లలను సంరక్షించుకోనకపోతే ప్రమాదంలో పడిపోతాం మనం. పిల్లల క్షేమము కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. శాసన విషయమును బట్టి రాజా చాలు చాలు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన ప్రతిమాలు కొనుట చూసి. విశ్వాసి జీవితంలో
లోకము ఎప్పుడు తప్పులు వెతకాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దాని పనే అది. తన తప్పులు చూసుకోదు, ఇతరుల తప్పులు చూడడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాళ్ళు ఎక్కడుంటారంట నిరపరాధిని చంపుటకు? సందు గొందులలో, చాటైన స్థలాలలో పొంచి ఉంటారు. ఆ మనుష్యులు ఏ మనుష్యులు? దానియేలు మీద ఏదైనా నింద మోపవలనని తగిన హేతు కొరకు కనిపెట్టుకొని ఉన్న ఆ మనుష్యులు దానియేలు ప్రార్థించుట, దానియేలు ప్రతిమాలుట చూసి రాజా శాసనం మార్చకూడదు చూడు అంటున్నారు. దేవుడు ఏం చేశాడు? సింహాల సైతము దానియేలుతో పాటు ఉపవాసం. నిందలు వెతికిన ఆ మనుషులు, తప్పు మోపాలని ప్రయత్నం చేసిన ఆ మనుషులు, అసూయపడిన ఆ మనుషులు, ఏదైనా తప్పు దొరుకుతుందని వెతుకుతున్న ఆ మనుషులు సింహముల పాలైరి. సింహములు వారి ఎముకల సహితము పగుల కొరికి. రాజునకు మొర్దుకై తప్పించాడు. హామాను ఉరి తీసేంత వరకు రాజు యొక్క కోపము చల్లారలేదంట. నా చేతనే ఇన్ని పుట్టించావరా నువ్వు? కీర్తనలు 10వ కీర్తన 9వ వచనం. గుహలోని సింహము వలె స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు. వలలోనికి లాగి పట్టుకొందురు. నిరపరాధులు నలిగి వంగుదురు. వారి బలత్కారం వలన నిరపరాధులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని తమ హృదయములో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములు అనుకుంటే ఎలా? కనుక అయ్యా సహాయం దయచి వారి యొక్క కొమ్మును విరగగొట్టువాడవు నీవే. నిందమోపిన ఆ మనుష్యుడు సింహముల పాలై. లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనం. ఒక తండ్రి తన కుటుంబం పట్ల ఎంత ప్రేమ కలిగి ప్రభు దగ్గరికి వస్తున్నాడు. తనకు ఒకే ఒక కుమార్తె జబ్బు చేసింది, ఆయన బాగు చేయగలడని యాయీరు విశ్వసించి, అయ్యా నా కుమార్తె మరణానికి సమీపముగా ఉందయ్యా, మీరు రండి అయ్యా, నా కుమార్తెను బాగు చేయ్యా, నా సంతానాన్ని బాగు చేయ్యా, నా పిల్లలను బాగు చేయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయ్యా, అయ్యా నీ కృపను దయచేయి
ఆయన బతిమాలుకుంటున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయంలో ప్రభును ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, డ్యూటీలలో మీ కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చి ఈ విధంగా విజ్ఞాపన కూడికలో నేను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. దావీదు మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నా దేవునికి మొరపెడితిని, నా ప్రభును బతిమాలుకొంటిని. అవును ప్రభువా, మాకు లోకంలో ఎవ్వరు లేరు నాయనా, నీవే మాకు దిక్కు గనుక దేవా, నీ యొద్దగాక మరి ఎక్కడ మేము అడగలము కనుక మీ కృపను దయచేయండి నాయనా. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని మీరు కాపాడమని అడుగుతున్నారు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగళ్ళు భిన్నాలుగా డ్యూటీలలో ఉన్నారు. ఇదిగో బిషప్ మరి రత్నాచల్లో ఉన్నాడు. దీవించండి. ఇంకా లోడు పని కాలేదు, ఆ పని ముగించుకొని తిరిగి ప్రయాణం ఒకటకు సహాయమని పెడతాయి. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార వలన మా ప్రియుడు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. రాజయ్య డ్యూటీని దీవించారు, క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రం అయ్యా. మీ కృపను దయచేయండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. పెద్ద వదిన అలాగే కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. సింధు భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉండవో నెరవేర్చమని అడుగుతాం. అలాగే తమ్ముని కూడా మీరు దీవించండి. యేసు ప్రభువా, హేమావతిని బట్టి మీకు స్తోత్రములు. ఆమెకుంటున్న ప్రతి బలహీనతను మీరు ముట్టు స్వస్థపరచండి. నేను ఒంటరిగా ఉండినను సురక్షితముగా నీవు నన్ను కాపాడుదు అని భక్తులు మిమ్మల్ని స్తుతించారు. ఆమె ఇంటి చుట్టూ కృపాక్షేమాలుంచి కాపాడు. శంకర్, ప్రసన్నమ్మ, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. జగదీష్ వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మెడుతాయి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ బాబు, ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. మరి ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. ఆయన వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే తల్లిదండ్రులను కూడా దీవించండి. జాకోబు నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు, ప్రతి అవసరాన్ని కూడా తీర్చండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. రేపు 16 మరి అమ్మాయికి ఎగ్జామ్ ఉంది, నవీన్కు అలాగే ఎగ్జామ్ ఉన్నాయి. మీ కృపను దయచేయండి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా సహాయమును పెడతాయి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓబయ్య ఆయన భార్య పిల్లలు దీవించండి. బత్తల దేవదారం గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. రంగా ఆయన భార్య పిల్లలు మీరు ఆశీర్వదించండి. మునుస్వామి ఆయన భార్య, మరి కుమారుని కారును మీరు దీవించండి.
నైనా అమ్మాయికి జూలై 27 పరీక్షలు ఉన్నాయి, మీ కృపను దయచేయండి. అలాగే శ్వేతకు, అక్కకు, ఇంకా అనేకులకు ఉన్నారు, వారి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవటం మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. మరి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన జేజీకి మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. బాలస్వామి అక్కను బట్టి, శ్వేత ఇస్సాకులు బట్టి మీకు స్తోత్రం. వారి వివాహ విషయాలలో కూడా సహాయం దయచేయండి. ఇదిగో కరెంటు మరి ఆఫీసులో పని చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి ఆయన పట్ల మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. అలాగే థామస్ ఇన్నయ్యను మీరు దీవించి, వంశీ వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాను. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. మరి వసంతరావు ఆయన భార్య పిల్లలు దీవించండి. మరియమ్మ మీ భర్త వారి సంతానాన్ని దీవించండి. ఇన్నయ్య, థామస్ టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. రంగన్న, అబ్రాం గారు, రాజేషు, మరి దావీదు గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. దొరై స్వామి, కృపమ్మ కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మరి నెల 20 నుండి ఆయనకు CA పరీక్షలున్నాయి, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. డిగ్రీ పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అయ్యాడు. ఆయన ఫ్రెండ్స్ని కూడా మీరు దీవించండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్కు కంతు కట్టాలి, సహాయం దయచేయండి. ఇదిగో భూమి చల్లార్చండి, తిరిగి ఆయన మొక్కజొన్న పంట వేయాలి, సహాయమును మీరు దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. దొరస్వామి యొక్క సోదరులు, సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి. ఓత్రమాలు తిన్న సంఘాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి 2 దినముల కిందట నేను చాలా బలహీనుడై ఉండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. అయ్యా, సహాయమును పడతాయి. అలాగే సహోదరి కుమారి కొన్ని బలహీనతతో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి సంతానాన్ని దీవించండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అలాగే గంధం కృపా సుందరి ఆమె ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. అయా, వివాహము జరిగించుట కావలసిన ఆర్థికాన్ని కూడా సమకూర్చండి. మేము నిస్సహాయకులం, నిష్ప్రయోజకులం. మీ సన్నిధిలో మేము ఏమీ లేనివారు, మీ వైపు చూస్తూ అద్భుతమైన సహాయం దయచేయండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎవరి రుణములు వారు తీర్చుట కూడా సహాయం దయచేయండి. భూమి విషయంలో కూడా మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. సుప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు, తల్లిని దీవించండి. మరి యేసయ్య పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయమైంది, రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ధారా రవి, మరియమ్మ కుమార్తెలు, కుమారుని కొరకే మేము ప్రార్థిస్తాం. జెస్సీ ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంది, మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడండి. రాకపోకల యందు సహాయమును దయచేయండి. ఎటువంటి బలహీనతల గురి కానికుండా కాపాడండి. వివాహం నిశ్చయమైంది, తగిన కాలమందు జరుగుటకు సహాయమును మీరు దయచేయండి. అలాగే దివ్య విషయంలో కూడా మీ కృపను దయచేయండి. కిషోర్ను దీవించండి. ప్రతాప్ గారి కుటుంబాన్ని కూడా దీవించి మహిమ పొందమని అడుగుతున్నాను. జూటూరు ఏలియా సప్లైర్ షాపును మీరు దీవించండి. ఆయన తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం మీరు దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన సహాయమును మీరు దయచేయండి. ప్రభువా, మీ కృపను అనుగ్రహించమని కూడా అడుగుతున్నాను. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. మరి ఎమ్ముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి,
ఎవరు రుణంలో వాడు తీర్చుట కూడా సహాయమును మరి దయచేయండి. అలాగే భర్త, పిల్లలు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. యేసుప్రభు, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే చెన్నై అయిన భార్య పిల్లలు, అలాగే సోదరిమణులు వారి సంతానం, చెన్నై తల్లిని దీవించండి. ఆమెకు మంచి ఆదరణ, ఆరోగ్యం మరి దయచేయండి. అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. బీసిసాకు అయిన భార్య పిల్లలను దీవించండి. నూతన ఇంటి నిర్మాణాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసుప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ కాలనీలో వారు అనేకులు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు కృపణదాయి. స్వరూపమ్మ ఆదివారం వస్తూ ఉంది. ఆమె కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మరో రుద్రాలు వస్తూ ఉన్నారు, ఆశీర్వదించండి. అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. మరి గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీల సంఘాలను దీవించండి. శ్యామలమ్మ కుటుంబ సభ్యులను, ఎస్వేడి ప్రసాద్ గారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ప్రభు నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు, ప్రతి ఒక్కరు తీర్చండి. భాగ్యరాజు గారు, ఆశక్క కుమారులు, కుమార్తె వివాహ విషయంలో మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అయ్యా అనేకులను సమకూర్చండి. ఈ కాలనీలోని ప్రజల్లో కార్యం జరిగించండి. కొందరైనా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ స్థలమంతా నీ ప్రజలతో నింపబడినట్లుగా మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య సహాయమును బట్టి దయచేయండి. మరి దేవదాస్ విషయంలో మరి నైనా ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేయటం మీ కృపను దయచేయండి. ఉద్యోగ విషయంలో మీ కృపను దయచేయండి. దేవా మీ కృపను దయచేయండి. ఈ రాత్రి మహిమ పొందండి. మా యాడికిని, మా తాడిపత్రిని, మా అనంతపురాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని, దేవ నాయకులను, అధికారులను దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. గురుస్వామి ఇంటిలో జరిగిన కూడికను బట్టి మీకు స్తోత్రములు ఆశిస్తున్నాము. నిశ్చితమైతే అక్కడ కూడా పని ప్రారంభించుటకు మీ కృపను దయచేయండి. అయ్యా అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి. ఇదిగో నైనా మరి శ్వేత యొక్క ఫ్రెండ్ తండ్రి లక్ష్మీ నర్సయ్య ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఆపరేషన్ అయింది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. లక్ష్మీ నర్సయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా సహాయమును మీరు దయచేయండి. రేపటి పని కొరకై సిద్ధపరచమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.